అన్నారు. విపత్తు సమయంలో ఉత్తమ సేవలు అందించిన వారి అభినందన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం అధికారులు అద్భుతంగా పనిచేశారని కితాబిచ్చారు. యువ ఐఏఎస్ అధికారులు టీంతో మోందా తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. సైక్లోన్ అలర్ట్ వచ్చినప్పటి నుంచే ట్రాకింగ్ మొదలుపెట్టామని వివరించారు. అవేర్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు ఫ్లడ్ మేనేజ్మెంట్ చేశామని వెల్లడించారు సీఎం చంద్రబాబు. రాయలసీమని కరువు ఈరోజు మీరు చూస్తే రాయలసీమని కరువు లేకుండా వీలైనంత వరకు ఆదుకోగలుగుతున్నాం. రెండు ప్రధాన సమస్యలు ఏంటంటే, ఒకటి డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా తయారు చేసుకోవడం, రెండు తుఫాన్లు ఇండియాలో ఎప్పుడు కూడా ఈస్ట్ కోస్ట్లో వస్తూ ఉంటాయి ఎక్కువగా. వెస్ట్ కోస్ట్ ఈజ్ మోర్ సేఫ్. ఈస్ట్ కోస్ట్ ఎప్పుడు వల్నరబుల్. ఈస్ట్ కోస్ట్లో మనకు ఒక డిసడ్వాంటేజ్ ఉంది. మన దగ్గర కొంచెం మనం కానీ పక్కనుండే ఒరిస్సా కానీ ఈ రెండు రాష్ట్రాల నుంచి ఎక్కువ సైక్లోన్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. దాన్ని మాస్టరైజ్ చేయడం కోసం చాలాసార్లు ప్రయత్నం చేశాం. ఈసారి మనం చేసిన ఎక్సర్సైజ్ చూస్తే పర్ఫెక్ట్గా ఏదైతే డేటా లేక్ ఒకటి తయారు చేస్తున్నాం, అవేర్ ఒకటి పెట్టి రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తున్నాం. మూడోది, ఈ రెండు ఇంటిగ్రేట్ చేయడం కోసం ఏఐ మాడ్యూల్స్ కూడా తయారు చేసి ముందుకు పోవాలనుకుంటున్నాం. ఇటీవల కాలంలో మీరు చూస్తే ఎప్పుడు కూడా నేను ప్రయోగాలు చేస్తూ ఉంటాను. వచ్చిన తర్వాత అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి సమర్థవంతంగా ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణ, ఒక హరికేన్ 96-97లో హరికేన్ వచ్చింది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఆ రోజు మీరు చూస్తే డెవాస్టేషన్ ఒక 6-7 రోజుల్లో మ్యాక్సిమం 10 డేస్లో నార్మల్సీ తీసుకురాగలిగాం. టోటల్ సెక్రటరియేట్ హైదరాబాద్ నుంచి ఆ రోజు రాజమండ్రిలో పెట్టి ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీస్లో పెట్టి ఆడనే ఉన్నాం. వరప్రసాద్ లాంటి ఆఫీసర్స్ అప్పుడు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తరలించాం. మండలానికి ఒకరిని పెట్టాం, సెక్రటరీస్ని. దాంతో నార్మల్సీ వచ్చింది, పర్ఫెక్షన్ వచ్చింది. ఈసారి ఆర్టీజీఎస్లో ఒక చిన్న ప్రయోగం నాకు అనిపిస్తే, యంగ్స్టర్స్లో ఎవరు బ్రైట్గా ఉన్నారో చూశాను. వీళ్ళ రికార్డ్స్ అన్నీ, ఆ రికార్డ్స్ చూస్తే నాకు చాలామంది ఉన్నారు. దాంట్లో ఒక 6-7 మందిని పికప్ చేసుకున్నాం. ఆ 6-7 మంది ఈరోజు పెద్ద అసెట్గా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఎందుకంటే యంగ్ బ్రెయిన్స్, ఐఐటి, ఐఐఎం, ఇప్పుడు పోలీసుల్లో ఐపీఎస్, ఐఏఎస్, కొంతమంది ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్ చేశారు ఒకరు. ఇవన్నీ కూడా తీసుకొని భాస్కర్ గారికి కొంత ఇది చేస్తే వండర్ఫుల్ ఎక్సర్సైజ్ చేశాడు. మామూలు ఎక్సర్సైజ్ బాగా చేశాడు. సిఎస్ గారు కోఆర్డినేట్ చేశారు. ఫస్ట్ టైం ప్రివెంటివ్ మెజర్ కింద తీసుకున్నప్పుడు మీరు చూస్తే ఎంత బాగా చేశారంటే, ఒక టీం కింద లాస్ట్ మైల్లో ఉండే సెక్రటరియట్లో ఉండే వ్యక్తుల్ని కదిలించి రియల్ టైంలో ఫిజికల్గా వాళ్ళు వెళ్ళారు. టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చాం. ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఒక 5 పాయింట్ ఫార్ములాతో ఈ తుఫాన్ని ఎదుర్కోవడానికి ముందుకు పోయాం. 0 డెత్స్ ఉండాలని చెప్పి కోరుకున్నాం. ఎక్కడ ఎవరు చనిపోకూడదు. అదే సమయంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని పూర్తిగా కాపాడాలని ముందుకు పోయాం. ఎప్పుడైతే ఇది పెట్టుకొని పోయామో ఒక 5 పాయింట్స్లో మీరు చూస్తే మానిటరింగ్, అలర్ట్ మెకానిజం, రెస్క్యూ ఆపరేషన్స్, రీహాబిలిటేషన్, నార్మల్సీ,
ఈ 5 ప్రిన్సిపల్స్ పెట్టుకొని వెళ్ళాం. పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తల్ని లాస్ట్ మూమెంట్ వరకు అప్రమత్తం చేశాను. ఎన్డీఏ కన్వీనర్గా ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మేమిద్దరం అదే మరిగా జనసేన బీజేపీతో కూడా సమన్వయం చేసుకున్నాం. ప్రధానమంత్రి గారు నాకు ఫోన్ చేసి ముందు 2 days మునిపే ఫోన్ చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే డెఫినెట్గా తీసుకున్నామండి, ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పాను. ఆ హామీ ప్రకారం ఆస్తి నష్టాన్ని మనం పూర్తిగా నివారించలేకపోయాం, కానీ ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించుకోగలిగాం. భవిష్యత్తులో ఇక్కడ మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని మన ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఈ యొక్క కేస్ స్టడీలో కొన్ని చిన్నటువంటి డెఫిషియన్సీస్ ఉంటాయి. ఆ డెఫిషియన్సీస్ కూడా కరెక్ట్ చేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో దీనికంటే పెద్ద విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది.